నమస్తే వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్స్. ముందుగా మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మరి స్పెషల్ వంటలతో స్పెషల్ గా ముస్తాబై అభిరుచి రెడీగా ఉందండి. సో లేట్ చేయకుండా ఇవాళ మన స్పెషల్ వెరైటీస్ ఏంటో చూసేద్దామా? మన ఫస్ట్ టేస్టీ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. సో హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ గీత గారు, మీకు కూడా థ్యాంక్ యూ రాజు గారు. సో ఈ రోజు ఎవరు ఏం స్పెషల్ వెరైటీ అడుగుతున్నారో చూద్దాం. ఓకే. సో మీనాక్షి గారు మెయిల్ చేశారు రాజు గారు నిజామాబాద్ నుంచి. ఓకే. సో కాజు మసాలా చేసి చూపించమని అడుగుతున్నారు. కాజు మసాలా ఇది వరకు కూడా మనం చాలా సార్లు చూపించాం. సో ఈ డిష్ కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ లో మనం ఈ రోజు చేసి చూద్దాం. అంటే ఏదైనా వెజిటబుల్స్ కాంబినేషన్ లేకపోతే ఏం ఫ్లేవర్ యాడ్ చేస్తారు? కొత్తిమీర. ఓ కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఓకే. సో కొత్తిమీర కాజు మసాలా. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి కొత్తిమీర కాజు మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కొత్తిమీర కాజు మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర పేస్ట్ 1 కప్పు, నానబెట్టిన జీడిపప్పు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. సో రాజు గారు మొదలు పెట్టేద్దామా? మొదలు పెట్టేద్దామండి. సో ఇక్కడ మెయిన్ గా ఏంటంటే మనం ఈ డిష్ కి కనీసం 1 గంట అలా మనం జీడిపప్పు నానబెట్టుకొని పెట్టేసుకోవాలి. ఓకే. ఓకే. సో అదొకటి పెట్టేసుకుంటే మనం ఈ ప్రాసెస్ ఇంకా ఫాస్ట్ గానే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనము పప్పు లాగా వేస్తున్నాం, ఇంకా పేస్ట్ లాగా కూడా వేస్తున్నాం. సో కొంచెం ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తూ ఉంటుంది కదా గ్రేవీలో కూడా. yes. ఓకే. సో కొద్దిగా నూనె వేసుకొని ఓకే సో ఇది కొంచెం మనకి ఏంటంటే కొంచెం కమ్మగా కూడా వస్తుంది గ్రేవీ. ఎందుకంటే ఓన్లీ కాజును ఇంకా కొబ్బరి కదా మనం వాడుతున్నాము. yes అండి. సో ఉల్లిపాయ ముక్కలు, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కొత్తిమీర పేస్ట్ అండి. సో కొత్తిమీర కూడా మనకి కొంచెం పేస్ట్ లా చేసుకుంటే ఆ ఫ్లేవర్ ఇంకా ఎక్కువ తెలుస్తుంది కాబట్టి కొత్తిమీర కూడా చక్కగా మనం పేస్ట్ రూపంలో వేసుకోవచ్చు. కానీ మరీ ఎక్కువ క్వాంటిటీ కూడా వేసుకోకూడదు మళ్ళీ, ఎందుకంటే అప్పుడు ఇదే ఎక్కువ డామినెంట్ గా తెలుస్తూ ఉంటుంది. yes. సో దీంట్లో ఎండు కొబ్బరి పేస్ట్. సో ఉట్టి జీడిపప్పు పేస్ట్ అయినా కూడా మనకి కొంచెం టేస్ట్ చాలా బ్లాండ్ గా అయిపోతుంది కదా. సో ఇలాంటిది మనం కొంచెం కొబ్బరి, కొద్దిమంది పచ్చి కొబ్బరి తీసుకుంటారు. సో అది వాళ్ళ చాయిస్. పచ్చి కొబ్బరి కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. yes. సో ఇది కూడా కొద్దిగా వేగాలండి మనకు. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకే. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. మీ హెయిర్ మంచి కండిషనర్గా సిల్కీగా ఉండాలి అంటే మెంతుల్ని తీసుకుని వీటిని పొడిలాగా చేసి ఈ పొడిలో ఎగ్ వైట్ని మిక్స్ చేసి తలకు పట్టించాలి. 1 గంట తర్వాత తలస్నానం చేసినట్లయితే మీ హెయిర్ సిల్కీగా తయారవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. అండ్ అలాగే ఇందాక మనం యాడ్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ అండ్ ఎండు కొబ్బరి పేస్ట్ ఈ రెండు కూడా బాగా వేగి మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగుంది రాజు గారు. సో కలర్ కూడా కొంచెం మనకు ఆ పిస్తా గ్రీన్. యా. సో దీనికి మనం కొంచెం సీజనింగ్ చేసుకున్నాం అండి. ఓకే. సో సరిపడా ఉప్పు, అలాగే ఎంటీఆర్ మసాలా వారి కారపొడి అండి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనకు కొంచెం ఆ కలర్ అనేది కూడా లైట్ ఆ గ్రీనిష్ ఉంటే బాగుంటుంది. కొద్దిగా పసుపు. ఓకే. సో ఇప్పుడు జీడిపప్పు పేస్ట్. కాకపోతే పిల్లలకి కర్రీస్ ఇట్లాంటివి బాగా నచ్చుతాయేమో, కమ్మగా ఉంటాయి కదా, రైస్ లో పెట్టడానికి వాళ్ళకి ఇట్లాంటివి బాగుంటాయి. సో దీంతో పాటుగా సో జీడిపప్పు అండి, నానబెట్టిన జీడిపప్పు. ఓకే. ఏదో కోఫ్తా కర్రీకి మనము గ్రేవీ రెడీ చేసుకుంటాం కదా. ఎస్. సో ఇప్పుడు దీంట్లో పెరుగు,
సో మరి ఇది అంటే కొంచెం కర్రీ కమ్మగా ఉంటుంది కదా, పెరుగు ఎలాంటిది తీసుకోవాలి మనము? పుల్లగానే ఉండాలి. దీనికని మనం ఎప్పుడైనా డిష్లో యూజ్ చేసేప్పుడు కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది. ఓకే. కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా గరం మసాలా. సో వేయించడం కన్నా కొంచెం ఇలా నానబెట్టేసి వేసుకుంటే ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేస్తాయి. ఓకే ఓకే. సో రెడీ అయిపోయింది. సో పెరుగు ఎలాగో వేసుకున్నాం కాబట్టి మనకు కొంచెం అది లూజ్ అయింది. అవునండి. సో కొంచెం కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకోవడం. యాక్చువల్గా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇది. అంటే వెజిటబుల్స్ మసాలా అయితే మనకి కొంచెం ఆ వెజిటబుల్స్ ఉడికించుకోవడం ఏదైనా కొంచెం టైం పడుతుంది. సో ఇది జీడిపప్పు నానబెట్టేసుకుంటున్నాం కాబట్టి పెద్దగా టైం ఎక్కువ ఏం పట్టదండి. ఓకే, రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి కొత్తిమీర కాజు మసాలా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొత్తిమీర కాజు మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొత్తిమీర పేస్ట్ వేసి వేగాక ఎండు కొబ్బరి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, కారం, పసుపు, జీడిపప్పు పేస్ట్, నానబెట్టిన జీడిపప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కొత్తిమీర కాజు మసాలా రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. బాగుంది. అన్ని ఫ్లేవర్స్, కొత్తిమీర ఫ్లేవర్ తెలుస్తూనే మనకు ఆ కొబ్బరి, అలాగే జీడిపప్పు అండ్ పప్పు కూడా నానబెట్టి వేసుకున్నాం కదా, ఆ జీడిపప్పు కూడా మంచి సాఫ్ట్ ఇది వచ్చింది. అట్ ద సేమ్ టైం మనం యాడ్ చేసుకున్న టేస్ట్లు అన్ని కూడా బాగా తెలుస్తున్నాయి. అవునండి. అంటే గ్యాప్ ఉంటుంది కదా మధ్యలో, చక్కగా దాంట్లో ఫిల్ అయిపోయి చాలా బాగుంది రాజు గారు. సింపుల్ రెసిపీ అయినా కూడా చాలా టేస్టీగా ఉంది. సో చూసారు కదండి, వెరైటీ కాంబినేషన్ అండ్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. బాదం పప్పులో మాంసకృతులు, పీచు, పొటాషియం, మెగ్నీషియం అనేవి సమృద్ధిగా ఉంటాయి. రోజు 4 బాదం పలుకుల్ని పరగడుపున తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. పైగా బాదం పలుకులు తినడం వలన మన వెయిట్ అనేది 30% కంట్రోల్లో ఉంటుందట. సో రోజు మీరు కూడా బాదం పలుకులు తినడానికి ట్రై చేయండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో కొత్తిమీర కాజు మసాలా తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా టేస్టీ రెసిపీ నేర్చుకోవాలి అనుకుంటే లేట్ చేయకుండా మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం పెసర కచోరీ తయారీ విధానం చూడబోతున్నాం. మరి వీటిని ఎలా తయారు చేసుకుంటారో రాజుగారు చూపిస్తారు. సో రాజు గారు, ఇప్పుడు పెసర కచోరీ. అవునండి. సో జనరల్ గా మనకి ఎక్కువ కచోరీలో ఈ పెసరపప్పు ఫ్లేవరే అది బాగా సెట్ అవుతుంది. అవును. సో కాకపోతే మనం రకరకాల ఫ్లేవర్స్ యాడ్ చేసి ఇదివరకు చూపించాము. సో ఇది అంటే ఇది అందరికి ఫేవరెట్ కదండి పెసర కాంబినేషన్. సో బేసిక్ కచోరీ ఇది. ఓకే. సో ఇంట్లోనే మనం ఈజీగా ఎలా చేసుకోవచ్చు నేను చూపిస్తాను. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి పెసర కచోరీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పెసర కచోరీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, మైదా 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే పెసరపప్పు మనం ముందుగా నానబెట్టేసుకోవాలండి. కనీసం 1 గంట నానితే మనకంటే పెసరపప్పు ఫాస్ట్ గానే నానిపోతుంది. ఓకే. సో ఇది మనం నానబెట్టేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో మనము అంటే ఆ పచ్చిపప్పు లాగే వాడదాం కాబట్టి కొంచెం బాగా నానితే మనకు తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఎస్ అండి. సో అలాగే ఇక్కడ నేను పిండి రెడీ చేసి పెట్టాను. సో దీంట్లో మైదా, కొంచెం ఉప్పు, కొద్దిగా కాచిన నూనె వేసాను. ఓకే. సో అది వేసేసి తగిన నీళ్ళు పోసేసుకుని ఇట్లా కొంచెం ముందుగా కలిపెట్టేసుకుంటే మనకు కొంచెం క్రంచీగా బాగా వస్తుంది. సో కంపల్సరీ దీనికి కొద్దిగా పిండి ముందు నానబెట్టి పెట్టుకుంటే బాగుంటుంది. సమోసా కానీ, ఈ కచోరీ కానీ, బొబ్బట్లు ఇట్లాంటి వాటికి. ఎస్ అండి. ఓకే. సో ఈ కచోరీ మైదాతో కాకుండా అంటే గోధుమ పిండి లాంటి వాటితో చేసుకోవచ్చా రాజు గారు? వస్తుంది, బట్ అంత ఆ టేస్ట్ రాదు. యాక్చువల్ కచోరీ ఉన్నట్టు అనిపించదు. ఎస్ అండి. సో ముందు ఒక బౌల్లో
ధనియాల పొడి ఓకే. సో ఇక్కడ ఆయిల్ కూడా హీట్ పెట్టినా పెట్టేసేయండి. జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు, ఓకే. కొద్దిగా కారం అండి. మనం పప్పును మళ్ళీ వేయించుకోవాలి కదా? వేయించుకోవాలండి. ఓకే ఓకే. సో కొద్దిగా వాటర్ ఇస్తారా? అదేంటి రాజు గారు, అంటే పేస్ట్ లా చేస్తున్నారా? కొంచెం పేస్ట్ లా చేసి వేస్తే ఏంటంటే మనకు నూనెలో వేగేటప్పుడు మాడకుండా ఉంటుంది, టేస్ట్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అంటే ఇది లోపల ఉంటుంది కదా, అయినా కూడా మనకి ఆ టేస్ట్ డిఫరెన్స్. మనం అంటే పప్పు వేయించుకునే ముందు కొంచెం మనం ఇవన్నీ పొట్లేసి డ్రైగా ఫ్రై చేసుకున్నా కూడా అవ్వకుండానా? అవునండి. ఓకే ఓకే. సో లేకపోతే బర్న్ అయిపోయి మనకి వాటి తాలూకు టేస్ట్ మనకేం తెలియదు. ఓ అంత పలుచగా చేసుకోవాలి అయితే దీన్ని. అంటే కొంచెం మనకు తర్వాత అది ఆవిరి అయిపోతుంది. సో మనం అంటే ఎండ్ వచ్చే వరకు, సో ఆ స్టేజ్ లో మనకి వాటి ఫ్లేవర్స్ మనకి బాగా అంటే కొంచెం మగ్గిపోతుంది. సో అలాగే ఆ డిష్ కి మనకు దాని తాలూకు టేస్ట్ కూడా వచ్చేస్తుంది. సో ఇక్కడ కొంచెం వేయించేసుకుందాం. ఓకే. కొద్దిగా నూనె వేసి పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఇంగు అండి. ఇంగు వేస్తారా రాజు గారు దీంట్లో? కొద్దిమంది వేసుకుంటారు. సో ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే ఓకే. అంటే దీనికి మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు లోపల స్టఫింగ్ కి? ఎక్కువ ఏం లేదండి, ప్లెయిన్ గా ఇట్లానే. ఎస్. సో వీటితో పాటుగా ఇప్పుడు మనం కలిపెట్టేసుకున్నాం కదా, మనకి ఇక్కడ చాలా మంది అంటే ఈ కచోరీలు సమోసాలు పెద్ద ప్రాసెస్ అనుకుంటూ ఉంటారు, కానీ నార్త్ సైడ్ లో ఎవ్రీ ఆల్టర్నేట్ డే మోస్ట్లీ చాలా మంది చేస్తూ ఉంటారు, బ్రేక్ఫాస్ట్ లాగా. సో వాళ్ళు ఈవినింగ్స్ స్నాక్ ఐటమ్ లాగా. సో వాళ్ళకి చాలా అంటే రెగ్యులర్ గా మనం చపాతీలు ఇడ్లీలు ఎలా చేసుకుంటాం, వాళ్ళ సైడ్ లో ఇది అంటే కొంచెం డీప్ ఫ్రై ఐటమ్స్ కూడా వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అవును. సో అంటే అక్కడ వాతావరణానికి అది సరిపోతుంది. సో ఇప్పుడు ఈ స్టేజ్ లో మనం పప్పు యాడ్ చేసుకుంటాం. ఓకే. సో ఇక్కడ నేను పప్పుగా వేస్తున్నాను. కొద్దిమంది ఏంటంటే కొంచెం హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ పప్పును కొంచెం బరకగా మిక్సీ పట్టేసి కచ్చాపచ్చగా చేసి అలా కూడా యాడ్ చేసుకుంటారు. సో అలా అయినా అంటే వాళ్ళకి ఎలా ఇష్టం ఉంటే కొంచెం అలా, అది కొంచెం పొడి పొడిగా వచ్చినట్టుగా వస్తుంది. సో ఇది కొంచెం వేగి మనకు కొంచెం దగ్గరికి రావాలి. ఓకే రాజు గారు. సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మనకు రేపు వచ్చేది సమ్మర్ సీజన్ కదండి, ఎండబారిన పడకుండా ఉండాలి అంటే పుదీనా రసం తీసుకుని ఆ రసాన్ని పెరుగులో కలుపుకొని తాగుతూ ఉండాలి. ఇలా చేసినట్లయితే ఒంటికి మంచి చలువ చేస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇది కొంచెం పొడి పొడిగా అయిపోయింది కదా. సో ఇక్కడ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాం. ఓకే. సో బేసిక్గా కచోరీల్లో స్టఫింగ్ అంతా కూడా మనం ఇట్లా ఏదైనా పప్పులతోనే చేసుకుంటామా రాజు గారు, లేకపోతే ఏదైనా ఇప్పుడు ఆలుతో కానీ అట్లా చేసుకోవచ్చా? సో ఇలా పప్పులతో చేసుకుంటేనే అది బాగుంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే ఓకే. అంటే కొంచెం నిలువ కూడా ఉంటుందేమో మనకి? కొంచెం ఉంటుంది. ఓకే. సో అంటే టోటల్ గా దీంట్లో మనం వాటర్ అనేది లేకుండా ఎవాపరేట్ అయ్యేంత వరకు కొంచెం వేయించుకుంటాం, డ్రైగా కాబట్టి కొంచెం నిలువ ఉంటుంది. సో ఏ పప్పులతో అయినా చేసుకున్నా ఈ ప్రాసెస్ లో చేసుకుంటే మనకి బాగుంటుంది అయితే. ఓకే. సో ఇది ఆఫ్ చేసేసి కాస్త చల్లారనిచ్చేద్దామండి. సో ఈ లోపు కచోరీ చుట్టేసుకుందాం. ఓకే. సో ఇది నానబెట్టడం వల్ల పిండి కొంచెం మనకి ఆ పొంగటం అనేది వస్తుందా రాజు గారు, లేకపోతే? నానడం వల్ల కొంచెం సాగే గుణం వస్తుంది ఎక్కువ దానికి. సో దానివల్ల ఏంటంటే మనకి చుట్టుకోవడం ఈజీగా అవుతుంది. కచోరీ ఇట్లా పొంగుతుంది కదా. సో మధ్యలో కొంచెం ఈ స్టఫింగ్ అప్పుడు మనకు కొంచెం గ్యాప్ వస్తుంది కదండి. సో అక్కడ మనం నూనెలో వేసిన తర్వాత కొంచెం దీనికి కూడా కొంచెం ఆవిరిలా వచ్చేసి కొంచెం అలా పొంగుతుంది. ఇందులో ఏమి సోడా ఉప్పు కానీ అట్లాంటివి వేసుకోవాల్సిన పని ఏం అక్కర్లేదు. ఓకే ఓకే. అదే కొన్ని సార్లు మనం అంటే బయట కచోరీలు చూస్తే ఇదంతా కూడా పైన ఎక్కడో అంచులకు అంటుకుపోయి ఉంటుంది, మొత్తం లోపలంతా గుల్లగా ఉన్నట్టు ఉంటుంది. ఓకే. సో అంచులు ఇలా
అట్లా నొక్కేసి పెట్టేస్తే ఉండిపోతుందా రాజుగారు ఊడిపోకుండా? కొంచెం గట్టిగా దాన్ని ఇలా అదిమేయాలి. అదిమేయాలి. సో లేకపోతే అది వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో కొంచెం ఇలా ప్రెస్ చేసి వదిలేసి మనం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఓ సో ఇది కొంచెం బాగా వేయించేసుకుంటే మనకు నిలువ ఉంటాయి కదా రాజుగారు ఇవి? ఉంటుంది, 1-2 రోజులు ఉంటాయి. సో టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. సో మనం తీసుకునే లోపల స్టఫింగ్ని బట్టి మనము అది డిసైడ్ చేసుకోవచ్చేమో కదా. కొన్ని అప్పటికప్పుడు చేసుకొని తినేసేలాగా కొంచెం బాగా ఇట్లా డ్రైగా రోస్ట్ చేసేసుకుంటే కొంచెం ఒక 1-2 డేస్ నిలువ ఉంటాయి. సో ఇలా ఈ జాయింట్ అనేది బాగా మనం గట్టిగా ప్రెస్ చేసేసుకోవాలి. మళ్ళీ కొంచెం ఇలా ఉండలా చేసేసుకొని కొంచెం అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓకే. సో ఇలా మనకి ఎన్ని కావాల్సి అని మనం రెడీ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇంకా వేగేటప్పుడు మనకి ఎలాగో ఆ బయట పిండి ఒకటి కొంచెం బాగా వేయించుకుంటే సరిపోతుంది. అంతే, బయట మనకి అవుటర్ లేయరే మనకు ఫ్రై కావాలి. సో ఫ్రై చేసుకునేప్పుడు కూడా ఆయిల్ అనేది మనకు సమోసా లాగానే కొంచెం స్లో ఫైర్లో చేసుకోవాలి. ఓకే. సో సమోసా కానీ ఇది కానీ మనకి ఒకే టైం అవుతుంది రెండు. సో ఎప్పుడు చక్కగా అవే కాకుండా అప్పుడప్పుడు వెరైటీగా ఇవి కూడా ఇంట్లోనే ట్రై చేయొచ్చు. మోస్ట్లీ కచోరీలు అంటే అందరూ బయటే కొనుక్కుంటూ ఉంటారు. సో కొంచెం ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి కొంచెం ఇలా ప్లాన్ చేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో. ఓకే. ఓకే. సో మనం ఫ్రై చేసేసుకున్నాం. సో జనరల్ గా బయట అయితే మనకి చాలా పెద్ద పెద్ద కచోరీలు అమ్ముతూ ఉంటారు. మనం ఇంట్లో చేసుకుంటే చక్కగా చిన్న సైజ్ లో కూడా చేసేసుకోవచ్చు. ఓకే. కొంచెం టైం పడతాయేమో కదా వేగడానికి? కొంచెం టైం పడుతుంది. ఓకే. సో ఈలోగా కార్వింగ్ చేసేసుకోవచ్చా? ఓకే. సో జస్ట్ ఈరోజు అంటే ప్లేట్ అలా బార్డర్స్ నేను డెకరేట్ చేస్తున్నాను. కీరాతోనా? కీరా, క్యారెట్. ఓకే. అంటే కొంచెం ట్రై కలర్ వచ్చేట్టు. ట్రై కలర్. ఓ స్లైసెస్ లో కట్ చేస్తున్నారా రాజు గారు? అవునండి, అంటే ఫ్యాన్ షేప్ లో. ఓకే. తర్వాత క్యారెట్ లో హాఫ్ సర్కిల్స్ కట్ చేస్తున్నాను. ఓకే. ఓకే, ప్లేట్ ఇస్తారా? ఫస్ట్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. ఓకే. ఓకే. సో మధ్యలో వచ్చేసి కొంచెం వైట్ కోసం పన్నీర్ తురుము. యాక్చువల్గా వైట్ ప్లేట్ తీసుకుంటే ఫుల్గా ఆ వైట్ కలర్ వదిలేయచ్చు. సో చక్కగా ఈ కచోరీలోకి మంచి గ్రీన్ చట్నీ కానీ కట్టమీట చట్నీ కానీ మంచి కాంబినేషన్. ఇంకా అవి రెండు చేసుకునే ఓపిక లేకపోతే హాయిగా టొమాటో సాస్లోనే మనకి హాట్ అండ్ స్వీట్ ఇప్పుడు వస్తుంది కాబట్టి అదైనా కూడా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ అందరి ఇళ్ళలో కూడా ఉంటుంది. సో ఇది కొంచెం ఇలా ఫ్యాన్ షేప్ లో చేసేసి. ఓకే. ఓకే.
కచోరీ రెడీ. సో బాగుంది రాజు గారు డెకరేషన్ అంతా కూడా. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, చక్కగా మంచి ప్లేట్ డెకరేషన్ తో మనకి కచోరీ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు పెసర కచోరీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెసర కచోరీ తయారు చేసే విధానం: ముందుగా మైదాలో ఉప్పు, కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక బౌల్లో ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఇంగువ వేసి వేయించాలి. దీంట్లో ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమం, నానబెట్టిన పెసరపప్పు మిశ్రమం వేసి వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకుని మధ్యలో పెసరపప్పు మిశ్రమం ఉంచి అంచులు మూసి కచోరీలా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పెసర కచోరీ రెడీ. ఓకే అండి, మరి కచోరీ తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు గారు. చక్కగా ఇంట్లో అంటే మనం ఇలా చేసుకుంటే స్టఫింగ్ కూడా ఎక్కువ పెట్టుకొని చుట్టుకోవచ్చు. జనరల్ గా బయట తెచ్చే వాటిల్లో చాలా మటుకు మనకి స్టఫింగ్ చాలా కొద్దిగా అలా పైన అంచులకు ఉండిపోతుంది. ఇలా అయితే మనకి స్టఫింగ్ ఎక్కువ ఉంటుంది. చక్కగా నీట్ గా ఫ్రై చేసుకోవచ్చు, మనకు కావాల్సిన ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి రాజు గారు. సో కొంచెం మనకి కట్టమిట్ట చట్నీ ఉంటే ఇంకా సూపర్, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, కచోరీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ఎప్పుడైనా స్పైసీ ఫుడ్ తినడం వల్ల కానీ, ఎసిడిటీ వల్ల కానీ ఛాతీలో మంటగా అనిపించినట్లయితే వెంటనే షుగర్లెస్ చూయింగ్ గమ్ నమలండి. ఇలా చేయడం వలన ఛాతీ మంట నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది. ఓకే అండి, మరి ఊరించే ఆటలు ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ కదా. సో ఇద్దరిని పరిచయం చేసేసుకుని వాళ్ళ టేస్టీ వెరైటీస్ చూద్దాం. హాయ్ అండి, మీ పేరు? సంతోష్ లక్ష్మి. ఎక్కడి నుంచి వస్తున్నారు సంతోష్ గారు? వనస్థలిపురం. వనస్థలిపురం. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు అంబిక. మీరు ఎక్కడి నుంచి వస్తారు? కర్మన్ ఘాట్ నుంచి వస్తున్నాను. కర్మాన్ ఘాట్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి. లేదు. సో ఇక్కడికి వచ్చాక పరిచయం అయిందా? ఓకే, సో మరి రెడీ ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ. ఓకే, సో ఫస్ట్ చూద్దాం మీ వాళ్ళ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. ఓ పిండి. ఏం పిండి? గోధుమ పిండి. సో గోధుమ పిండితో ఈరోజు మీరు వెరైటీస్ చేయాలన్నమాట. ఓకే. సో జనరల్ గా గోధుమ పిండి అనగానే అందరికి చపాతీ గుర్తొస్తుంది కదా ముందు. సో అయితే మీరు ఏం చేయాలంటే చపాతీలోనే చేయొచ్చు వెరైటీగా, మీకు తెలిస్తే ఏమైనా. సో ఆ గోధుమ పిండితో చక్కగా టేస్టీగా ఏదైనా మీకు తెలిసిన వెరైటీ చేసి చూపించవచ్చు. ఓకేనా? సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో మీకు ఎవరికి ఫస్ట్ రెసిపీ ఐడియా వస్తుందో నాకు చెప్పండి. అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే, సో టైమర్ ఆన్. అండ్ మీరు కూడా చక్కగా ఆలోచించండి గోధుమ పిండితో ఏం చేయొచ్చు. సో జనరల్గా గోధుమ పిండితో చపాతీలు, పరోటాలు, ఇంకేం చేస్తారు, కొంచెం స్వీట్స్లో కూడా ఏదో వాడుతూ ఉంటారు అనుకుంటారు కదా, అలాగా. ఇంకేం చేయొచ్చు గోధుమ పిండితో? శనగ పిండితో అయితే బోల్డ్ చేయొచ్చు. గోధుమ పిండితో ఇలాగే ఏదైనా పరోటాలు కానీ. గోధుమ పిండితో కొంచెం వెరైటీగా స్వీట్ ఐటమ్ చేస్తారు సంతోష్ గారు. సో ఏం స్వీట్ చేస్తారు? గోధుమ తాలికల పాయసం. గోధుమ తాలికలు బాగానే వస్తాయేమో కదా. ఓకే, సో నైస్. అంటే కొంచెం టైం పట్టింది, ఎందుకంటే కొంచెం టక్కున మనకి ఐడియా రాదు కదా. బట్ స్టిల్ మీరు ఏదో మంచి రెసిపీని ఆలోచించారు. సో ఫస్ట్ సంతోష్ గారు మీరే వంట చేసేయాలి. ఓకేనా? ఓకే, మరి గోధుమ తాలికల పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోధుమ తాలికల పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, పాలు 2 కప్పులు, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, బెల్లం తగినంత, యాలకుల పొడి కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సంతోష్ గారు మొదలు పెడదామా? ఓకే అండి. సో ఫస్ట్ ఏంటి దీనికి ప్రాసెస్? మనము ఫస్ట్ ముందు వాటర్ పోసేసుకుందాం. ఇందులో వాటర్ వేడి చేసుకుందామా? అంటే తాలికలు ఉడికించుకోవడానికి. ఓ, పాలల్లో ఉడికించరా? పాలల్లో ఉడికించారు. పాలల్లో ఉడికిస్తుంటే పాలు మరిగిపోయి అడుగంతా అంటుకుంటుంది కదా, అందుకని. సో ఫస్ట్ సపరేట్ గా ఉడికించుకొని తర్వాత అందులో మిక్స్ చేసుకోవాలా? ఓకే, అలాండి సరిపోతాయి. తాలికలు చేసుకోవాలి. కొంచెం మరగాల. మరగాలి. ఈలోకి మనము ఇవి డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామా? సో గోధుమ పిండి ముందు మనం మామూలుగా చపాతీ పిండికి లాగా కలిపేసి పెట్టేసేయాలి. ఓకే, సో తాలికలు అంటే మీరు దీంతో చేస్తాను. ఓ, అంటే తొందరగా అవుతుంది. ప్లస్ అంటే మనం చేతితో ఇలా తీసుకుంటే కొంచెం ప్రాసెస్ లేట్ అవుతుంది కదా, దీంతో వేసేయచ్చు.
జనరల్ గా కూడా ఇప్పుడు మనం బియ్య పిండితో చేసుకునేటప్పుడు కూడా చాలా మంది గిద్దతోనే ఒత్తేసుకుంటూ ఉంటారు కదా. నెయ్యి వేద్దాం. వేసేసుకుందాం ఇందులో డ్రై ఫ్రూట్స్. కిస్మిస్. సో ఈ మాత్రం బాయిలింగ్ వస్తే సరిపోతుంది. సరిపోతుంది. సో చిన్న సైజ్ దా అది కింద ఏది తీసుకున్నారు ప్లేట్? చిన్న సైజ్. ఓకే. కొంచెం ఇందులో ఒక లైట్గా నెయ్యి వేయాలా? ఎందుకంటే మనం ఇవి పాల తాలికలు వేసినప్పుడు అంటుకోకుండా ఉండడానికి. మనం బేసిక్ గా బిర్యానీలు అవి చేసుకునేటప్పుడు బియ్యం పొడి పొడిగా రావడానికి నూనె వేసుకుంటాం. అట్లానే. అంతేనా? అంతే. ఓకే. సో దీనికి పిండి అంటే కొంచెం పలుచగా అట్లా ఏమైనా చేసుకోవాలా? నార్మల్ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అంతే. ఓకే. కాకపోతే ఆ పిండి ఆరిపోకుండా కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోవాలి. అవును. అది కొంచెం పైన ఇట్లా మీరు లాగినప్పుడు ముద్దలా వస్తుంది కదా, విడిపోతుందా? విడిపోతుంది. ఓకే. అందుకని మనం నెయ్యి వేసాం కదా, అది విడిపోవడానికి. ఓకే ఓకే. ఏమైనా కదపొచ్చా కొంచెం వీటిని ఇలాగా? కొంచెం అంటే ఇప్పుడే కదిపితే అవుతుంది, కొంచెం ఉడికిన తర్వాత కదపొచ్చా? ఓకే. ఇవి ఎంతసేపు అంటే మనకు తెలుస్తుంది కదా అది ఉడికినట్టు తెలుస్తుంది? 15 మినిట్స్ పడుతుంది. ఓకే. ఈ కిస్మిస్ కూడా తీసేసుకుందాము. ఈ నేతి దీంతో అందాం. ఓకే. సపరేట్ అవుతాయి చక్కగా. ఓకే. సో ఇది దగ్గరికి అయిపోయినట్టేనా? దగ్గరికి అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకున్నాం. ఇది యాక్చువల్గా అంటే నీళ్ళల్లో మనం వేసాం కదా, ఆ నీళ్ళకి కొద్దిగా పిండి బట్టి మనకి ఏదో పాలు పోసినట్టు అయిపోయింది. దగ్గరికి చిక్కబడిపోయింది. సో ఇప్పుడు దీంట్లో సరిపడా బెల్లం. ఓకే. పాలు కూడా తర్వాత ఇందులో పోసేసుకోవటమేనండి? పాలు కూడా ఇందులో పోసేసుకోవాలి. ఓకే. అంటే బెల్లం కరిగిన తర్వాత. ఓకే. ఇది కరిగేలోపు దాంట్లో మనం కాగుతావా కొంచెం? ఓకే. సో ఇవి పచ్చిపాలా కాచి చల్లార్చిన? పచ్చిపాలు. ఇప్పుడు కాస్తున్నాం. ఓ, ఒకవేళ కాచి చల్లార్చిన అయితే డైరెక్ట్ ఇందులో వేసేసుకోవచ్చా? సో పచ్చిపాలు కాబట్టి ముందు కాచేసి వీటిని తర్వాత మనం అందులో యాడ్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో ఏమి ఈ బెల్లం కరిగి పల్చగా అయ్యి సరిపోతుందేమో? సరిపోతుంది. సో బేసిక్ గా అంటే ఈ రోజు కూడా మనకి పండగ లాంటిది, రిపబ్లిక్ డే కదా. చిన్నప్పుడైతే చాలా సరదాగా ఉండేది. అంటే స్కూల్కి వెళ్ళే టైంలో అయితే పొద్దున్నే లేవగానే చక్కగా తయారైపోయి వైట్ డ్రెస్ వేసేసుకొని, ఇప్పుడు అన్ని తలుచుకుంటే బాగుంటాయి కదా. సో మీకు పిల్లలు ఉన్నారా? ఓకే. ఎంతమంది అండి? 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. ఏం చదువుతున్నారు? పాప నర్సరీ, చిన్న బాబు. మా పాపకి బాబుకి హాయ్ చెప్పండి. ఏం పేర్లు? పాప పేరు కుందనిక. బాగుంది పేరు. బాబు పేరు ధనేష్. ఓకే. సో కుందనిక, ధనేష్ మీ ఇద్దరికి కూడా హాయ్, హ్యాపీ రిపబ్లిక్ డే. ఓకే. సో ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చా దీంట్లో? కొంచెం మరగాలి. ఈలోపు మనం ఇందులో ఇలాచి పౌడర్ వేసేసాం. ఇలాచి పౌడర్ వేస్తున్నాను ఇందులో. ఓకే. పట్టేస్తాయా మొత్తం? సరిపోతుంది. సో ఇది ఎంత చిక్కగా కావాలి ఏంటి అనేది మనం చూసి ఇది చేసుకోవచ్చు. ఇంకంతే సరిపోతుంది. దీనిలో గార్నిషింగ్ కోసం కొంచెం
పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరి తురుము, కాజు కిస్మిస్. ఓకే. సో ఇందాక మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం. సో రెడీ, ఇది ఇచ్చేసాం. గోధుమ తాలికల పాయసం. ఓకే అండి, మరి గోధుమ తాలికల పాయసం రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోధుమ తాలికల పాయసం తయారు చేసే విధానం: ముందుగా గోధుమ పిండిలో కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ వేయించి పక్కనుంచాలి. ఒక పాన్ లో నీళ్లు పోసి నెయ్యి వేసి మరగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని జంతికల గొట్టంలోకి తీసుకుని దీనిలో తాలికల్లా ఒత్తుకోవాలి. దీంట్లో బెల్లం వేసి దగ్గర పడినివ్వాలి. తర్వాత యాలకుల పొడి వేసి కాచిన పాలు పోసి బాగా కలుపుకోవాలి. ఆపై పచ్చి కొబ్బరి తురుము, వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోధుమ తాలికల పాయసం రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. ఉడికించిన బంగాళదుంప తొక్కల్ని పారేయకుండా వాటితో కిటికీ అద్దాల్ని క్లీన్ చేసినట్లయితే అద్దాలపై ఉన్న మురికంతా తొలగిపోయి కొత్త వాటిలా మెరుస్తుంటాయి. ఓకే అండి, మరి గోధుమ పిండితో ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో మీరు పరోటా అన్నారు కదా, ఆలూ పరోటానా? ఓకే ఓకే అండి, మరి ఆలూ పరోటా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలూ పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, గోధుమ పిండి 1 కప్పు, క్యారెట్ తురుము కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, నిమ్మకాయ 1, టోఫు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో అంబిక గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ బౌల్ తీసుకున్నాం. ఆల్రెడీ నేను గోధుమ పిండిని ఇట్లా నానబెట్టేసి పెట్టేసాను. దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి, కొద్దిగా ఉప్పు, కొంచెం నూనె వేసి మామూలుగా పిండి తడిపి పెట్టేసి, చపాతీ పిండి ఎలానో అలానే తడిపి పెట్టేసాను. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఉడకబెట్టిన పొటాటోస్ బాయిల్ చేస్తాను ఆల్రెడీ. వీటిని ఏం ఫ్రై చేయక్కర్లేదండి? లేదండి, డైరెక్ట్ అన్ని కలిపేసుకోవటమే. ఓకే. దీన్ని స్మాష్ చేసుకోండి. కొంచెం మెత్తగా ఉడికించేసుకుంటే మనకి బాగుంటుంది. కొంచెం కూడా ఆయిల్లో ఏం వేయించడం అట్లేం అక్కర్లేదు, ఏం అవసరం లేదండి. సో ఎట్లాగో మనకి పొటాటో ఆల్రెడీ బాయిల్ చేసి ఉడకబెట్టేసాం కదా, కాల్చేటప్పుడు అది కాల్చేటప్పుడు వీటన్నిటి సెట్ అయిపోతుంది. దీంట్లో కొంచెం జీరా పౌడర్ వేస్తాం. ఓకే. గరం మసాలా, కొంచెం టర్మరిక్ పౌడర్ కలర్ కోసం, పసుపు, కొంచెం సాల్ట్ వేసుకున్నాం. దీంట్లో పన్నీర్ వేసుకున్నాము, కొంచెం టోఫు. సో జస్ట్ ఊరికే అలా, ఊరికే టేస్ట్ తగలడానికి. సో సేమ్ ఇదే ప్రాసెస్ లో మనం పన్నీర్ తో కూడా చేసుకోవచ్చు కదా, అన్ని ఇవే ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకొని. దీంట్లో అల్లం కొంచెం తరిగి వేసాను. సో అల్లం, పచ్చిమిర్చి కొంచెం వేసేసుకో. సో మనకి కారం స్పైసీ, కొంచెం స్పైసీ కావాలంటే కొంచెం స్పైసీ కారం, కొంచెం చిన్న పిల్లలు లాంటి వాళ్ళు కొంచెం స్పైసీ ఇష్టపడరు కాబట్టి కొద్దిగా లైట్ గా వేసుకుంటాం. కొంచెం కొత్తిమీర వేసుకుంటాం. ఓకే. కొంచెం క్యారెట్, చిన్నపిల్లలు కొంతమంది క్యారెట్ తినరు, మనం హ్యాండ్కి ఇస్తే అప్పుడు కొంచెం ఇందులోనే ఇట్లాంటి వాటిలో కొంచెం తురిమి క్యారెట్ కూడా వేసేస్తే. సో బేసిక్గా ఈ పరోటాలు ఇలాంటి వాటిల్లో చక్కగా అన్ని వెజిటబుల్స్ కాంబినేషన్ వేసేస్తే అంటే అది తినడానికి బాగుంటుంది. దాంట్లో మిక్స్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. మనం మామూలుగా ఇస్తే తినరు. కొంచెం ఒక 2 డ్రాప్స్ లెమన్ వేసేసుకున్నాం. స్టఫింగ్ కోసం ఇది రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు చపాతీ చేసేసుకోవటమేనా? ఈ పరోటాలు ఇవి ఎక్కువ చేస్తుంటారా మీరు? మా పిల్లలు బాగా తింటారా? అన్ని వెజిటబుల్స్ తింటారా? అన్ని తింటారు. అంటే ఇలా మిక్స్ చేసేస్తే తింటారా? మిక్స్ చేసి ఇస్తాను చాలా మటుకు, ఎందుకంటే సెపరేట్ ఇవ్వడం తినరు. ఇట్లా అయితే చక్కగా అన్ని కలిసి ఉంటాయి, వాళ్ళకి తెలియదు కూడా కాబట్టి ఇష్టంగా తినేస్తారు. సో కాబట్టి మీ పిల్లలకి పరోటాలు ఇష్టం అన్నమాట. ఓ నైస్. మీరేమైనా వర్కింగ్ అంబిక గారు లేకపోతే హౌస్ వైఫ్ అండి. కాకపోతే ఇంట్లోనే పార్లర్ ఉంది, బ్యూటీ పార్లర్. ఓ సో ఎలా ఉంది? ఓకే అండి. ఓకేనా? టైం పాస్ అయిపోతుందా? టైం పాస్ కోసం అని బట్టి ఓకే. స్టఫింగ్ మనం పెట్టేసుకోండి.
మీకెంతమంది పిల్లలు? ఇద్దరండి. ఏం ఇద్దరు బాబులు. ఇద్దరు బాబులు. పెద్ద బాబు 3rd క్లాస్, చిన్న బాబు 2nd క్లాస్. ఓ నైస్. పేర్లేంటి? పెద్ద బాబు పేరు లలిత్ చరణ్ రెడ్డి, చిన్న బాబు పేరు చరితాక్షయ్ రెడ్డి. దీన్ని మనం ఈ విధంగా పెట్టేసుకొని, యాక్చువల్గా చాలా మందికి పరోటా ఫోల్డ్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో సరిగ్గా క్లోజ్ చెప్పితే మనకి మొత్తం అదంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. మనం ఎక్స్ట్రా ఏమైనా పిండి ఎక్స్ట్రా అనుకుంటే తీసేయచ్చు. వీటిని ఇలా ప్రెస్ చేసేసి కొంచెం పిండి పైన వేసేసుకుంటే ఇది కింద అంటుకోకుండా కొంచెం జాగ్రత్తగా చేసి చేత్తోనే వచ్చేస్తారా? కొంచెం చేతితో ఒత్తిన తర్వాత సెట్ అయ్యాక కర్రతో చేస్తాను. ఒకేసారి మనం వచ్చేసరికి మొత్తం బయటకు వచ్చేస్తుంది. అవును. ఇప్పుడు దీన్ని తిప్పేస్తాను. ఇప్పుడు బటర్ వేస్తాను. ఓకే. మా చిన్న బాబు అభిరుచి ప్రోగ్రామ్ వచ్చిందంటే అక్కడ నుంచి కదలడు. అవునా? అంటే అందులో వంటలు కలర్ గా కనపడుతుంటాయి కదా, అయిపోయి ప్రోగ్రామ్ వరకు మనం వేరే ఛానల్ చేంజ్ చేసినా గానీ ఏడుస్తాడు. చూసారా, చిన్న పిల్లల్లో కూడా అలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేస్తున్నాం మేము. అవును, అంటే వాళ్ళకి వంటలు అవి కాకపోయినా కలర్స్ దాని గురించి అండ్ వంటలు కూడా వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటాయి కదా, బేసిక్ గా పెడుతూ ఉంటే ఏదో ఒకటి. మళ్ళీ తిప్పాక మనం బటర్. సో పరోటాలు ఎప్పుడైనా చక్కగా కొంచెం వెన్నతో కాల్చుకుంటే మనకి టేస్టీగా ఉంటాయి. సో వెన్న ఆర్ నెయ్యి. చాలా ఓకే. దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుని కొంచెం గార్నిష్ కోసం అనేసి కొంచెం క్యారెట్, ఓకే, కొంచెం కొత్తిమీర గార్నిషింగ్ కోసం అనేసి ఓకే, కొంచెం బటర్ పైన పెట్టేసుకున్నా. ఓకే. సో మరి వేడివేడిగా ఆలు పరోటా కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు పరోటా తయారు చేసే విధానం: ముందుగా గోధుమ పిండిలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు, టోఫు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, క్యారెట్ తురుము, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని వత్తుకొని మధ్యలో ఆలు మిశ్రమం ఉంచి పరోటాలా వత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి వెన్నతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, ఆలు పరోటా రెడీ. ఓకే అండి, మరి గోధుమ పిండితో 2 వంటలు కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో స్వీట్, ఒకటేమో హాట్. ఆలు పరోటా, గోధుమ తాలికల పాయసం. సో ముందు స్వీట్ తినేసేద్దాం. ఎస్, కొంచెం పైన తేనె. పర్లేదు. బాగుంది. స్వీట్ కదా, ఇంకా ఆబ్వియస్గా ఆ టేస్ట్, ఆ నేతి ఇవన్నీ యాడ్ అయితే సూపర్గా కమ్మగా ఉంటుంది. అడిషనల్గా కొంచెం పైనుంచి కొంచెం కొబ్బరి కదా, బాగుంది. పరోటా బాగుంది. సాఫ్ట్గా బటర్తో కాల్చుకున్నారు కదా, ఇది కూడా టేస్టీగా. కమ్మదనం కూడా యాడ్ అయింది. 2 బాగున్నాయి. 2 కూడా అంటే మంచి టేస్టీ వెరైటీస్. యాక్చువల్గా ఆలు పరోటా చాలా ఇష్టం అందరికి. ఫేవరెట్ స్వీట్స్ లో చాలా మంది చేసుకుంటూ ఉంటారు. పరోటా అనగానే ఫస్ట్ గా జ్ఞాపకం వచ్చేది ఆలు పరోటా. యా, ఓకే. సో 2 కూడా బాగున్నాయండి, ఇద్దరు చాలా బాగా చేశారు. కొంచెం బెటర్గా పరోటా. ఓకే ఓకే. అంటే దాంట్లో కొంచెం చేయడం అనేది కొంచెం అదొక ఆర్ట్. అది అంటే కొంచెం చిరగకుండా కొంచెం నీట్ గా కొంచెం అలాగే సాఫ్ట్ గా వచ్చేట్టుగా. ఓకే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు పరోటా. ఓకే. సో అంబిక గారు చాలా బాగుందండి. పాయసానికి ఎప్పుడు పేరు పెట్టడానికి వీల్లేదు. ఓకే. సో అంబిక గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే. సో అంబిక గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ శారీ గిఫ్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. సో సంతోషి గారు, మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు.
ఈటీవీ వాళ్ళు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. వెల్కమ్. చాలా ధన్యవాదాలు. ఓకే ఓకే అండి, మరి చూసారు కదా వాళ్ళు ఊరించే వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. వంకాయ కూర చేసేటప్పుడు ఆ కూరలో కొద్దిగా పాలు కలిపినట్లయితే కూర నల్లబడకుండా ఉంటుంది, అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఓకే అండి, మరి వాళ్ళ టేస్టీ వెరైటీస్ అన్ని చూసారు కదా. మరి వాళ్ళ స్పెషల్ వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన అరుణ గారు చెప్తారు, ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అభిరుచి ప్రేక్షకులకి హ్యాపీ రిపబ్లిక్ డే. ఈ రోజు మీరు పిండి వంటలు చూసిన కొత్తిమీర కాజు మసాలా. సో కొత్తిమీరలోని ముఖ్యమైన పోషక విలువ ఏంటి? విటమిన్ సి. విటమిన్ సి అండ్ విటమిన్ బి రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ విటమిన్స్ అండి. ఎందుకంటే ప్రతి వేరే విటమిన్స్ అన్నీ కూడా ఫ్యాట్ సాల్యుబుల్, అంటే కొవ్వు పదార్థాల్లో స్టోర్ అయి ఉంటాయి కాబట్టి అవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని అంటాము. ఏ తీసుకోండి అంటే వాటి కరెక్ట్గా ఎంత కావాలో అంతే తీసుకోవాలి. కానీ విటమిన్ బి అండ్ సి ఏంటంటే నీళ్ళల్లోనే కరిగిపోయే అంశం ఉండే విటమిన్స్, త్వరగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకు ఈ విటమిన్ బి అండ్ విటమిన్ సి. ఇప్పుడు ఇందులో ఏంటంటే కాంబినేషన్ అంతా కూడా బాగుంది, కానీ కాజు అండ్ ఎండు కొబ్బరి వద్దండి. జస్ట్ మనం కాజు ఒకటే తీసుకొని ట్రై చేసుకున్నా బాగుంటుంది. సో క్యాలరీ పరంగా ఎంత ఉంటుంది? మనకు కాజులోని క్యాలరీసే ఇందులో ఎక్కువ వస్తాయి. సో ఎంత కాజు వాడతామో దానికి తగినట్టుగా మనకు క్యాలరీస్ అనేవి యాడ్ అయిపోతూ ఉంటుంది. కొంచెం హై క్యాలరీ సైడ్ అనే చెప్పాలి, కానీ పెరుగు ఉంది కాబట్టి, కొత్తిమీర ఉంది కాబట్టి బాగుంది. తర్వాత మీరు స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన పెసర కచోరీ. కచోరీలు కూడా మనము గోధుమ పిండితో చేసుకోవచ్చండి, మైదా అక్కర్లేదు. చక్కగా మనం గోధుమ పిండితోనే పెసరపప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి. యాక్చువల్లీ మనం గోధుమ పిండితో ఈ రకమైన కచోరీ చేసుకుంటే డీప్ ఫ్రై చేసినప్పుడు కూడా మనకు గోధుమ పిండి అండ్ పెసరపప్పు అనేది మనకు ఇందాక నేను చెప్పాను కదా నాన్ కాంప్రమైజింగ్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉండాలి డయట్లో అని, అలాంటి ఒక కాంబినేషన్ గలది. ఆ అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా మనకు ఈ కాంబినేషన్ ద్వారానే వస్తుంది. సో చాలా బాగుంటుంది, మంచి స్నాక్గా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు. తర్వాత మీరు ఊరించే వంటలో కూడా గోధుమ పిండితోనే 2 రెసిపీస్ చూశారు. గోధుమ తాలికల పాయసం అండ్ ఆలు పరోటా. గోధుమ తాలికల పాయసం చాలా బ్రహ్మాండమైన ఒక రెసిపీ అండి. పర్ఫెక్ట్గా మన ట్రెడిషనల్ ఐటమ్స్ ఎప్పుడు కూడా ఓల్డ్ ఇస్ గోల్డ్ అండి. మనకు అందులో ఉన్న పోషక విలువలు సూపర్. గోధుమ పిండి, పాలు, బెల్లము, తర్వాత డ్రై ఫ్రూట్స్, నెయ్యి, వీటితో చేసుకుని ఈ గోధుమ తాలికల పాయసం అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ వెల్ బ్యాలెన్స్డ్ స్వీట్ అండి. చెప్పాలంటే ఇది కూడా కొంచెం హై క్యాలరీయే. మనకు సపోజ్ 100 ml ఆఫ్ గోధుమ తాలికల పాయసం తీసుకుంటే రఫ్గా 300 క్యాలరీస్ వరకు రావచ్చు, కానీ ఆ క్యాలరీస్ అన్నీ కూడా ఉపయోగపడేవి. అంటే సాఫ్ట్ డ్రింక్లో తీసుకుంటే కూడా మనకు అంతే క్యాలరీస్ రావచ్చు, కానీ అవి బాడీ యూజ్ చేసుకోలేని విధంగా ఉంటాయి. సో ఏదైనా మన బాడీ ఉపయోగించుకునే విధంగా ఉన్నవి మనకు చాలా మంచిది. తర్వాత ఆలు పరోటా. ఆలు పరోటా అయినప్పటికీ కూడా ఇందులో బంగాళదుంపలతో పాటుగా మన క్యారెట్ కూడా ఉందండి. సో మంచిది. రోజు కూడా పిల్లలకు క్యారెట్ అందిస్తే, అంటే ఇలా పరోటాల్లో విడిగా కాకుండా ఇలా ట్రై చేసి ఇస్తే కూడాను వాళ్ళకి కావాల్సిన విటమినే వాళ్ళకు త్వరగా, సులభంగా, ఈజీగా చేరిపోతుంది. చాలా బాగుంటుంది కూడా. సో బాగుందండి. ఇవాళ మీరు చూసిన రెసిపీస్ అన్నీ కూడా వెల్ బ్యాలెన్స్డ్ అండ్ సూపర్ డిషెస్. ఖచ్చితంగా మీరు నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించాంటి సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని ప్రేక్షకులు ఒక టేస్టీ రెసిపీని మాకు మెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతి గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు 2 వంటలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఓకే అండి. సో కచోరీ అందరికి ఫేవరెట్ స్నాక్ ఐటమ్, కాకపోతే ఇలా పెసరపప్పు కాంబినేషన్ లో చాలా బాగుంది. ఓకే అండి. అండ్ కొత్తిమీర కాజు మసాలా కూడా చాలా టేస్టీగా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, మరి చూసారు కదా వాళ్ళ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ ని. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.